హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కింగ్డమ్. ఎలా ఉన్నారండి మీరందరూ? మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవేంటో గెస్ట్ చేయండి. వీటిని శంకు పూలు అంటారు. శంకు పువ్వు చెట్టు అండి. ప్రతి ఇంట్లో పెంచడం చాలా చాలా మంచిది. ఈ శంకు పువ్వు కానీ, ఆకు కానీ, వేరు కానీ, కాండం కానీ అన్ని రకాలుగా యూజ్ అవుతుందండి. ఎవరైనా ఇంట్లో లేని వాళ్ళు కూడా తీసుకొచ్చి పెంచండి. మీరు ఎప్పుడైనా బ్లూ టీ ట్రై చేశారా? బ్లూ టీ అంటే ఏదో కాదండి, శంకు పూల టీయే. శంకు పువ్వుకి మరొక పేరు సంస్కృతంలో అపరాజిత మొక్క అని అంటారండి. అలాగే ఇంగ్లీష్లో వచ్చేసరికి బటర్ఫ్లై పీ ట్రీ ఇంగ్లీష్లో అంటారు. వీటి యూజెస్ కూడా చాలా ఉన్నాయండి. మైగ్రేన్ని తగ్గిస్తుంది, హెయిర్ లాస్ కాకుండా ఉంటుంది, మెమొరీ పవర్ పెరుగుతుంది, క్యాన్సర్ సెల్స్ని నశింపజేస్తుంది. ముఖ్యంగా మనకి ఇప్పుడున్న జనరేషన్లో ఒబెసిటీ చాలా ఎక్కువ అండి. ఆ ఒబెసిటీని కూడా చాలా తగ్గిస్తుంది. రిజల్ట్స్ మాత్రం చాలా ఈజీగా ఉంటాయి. 1 మంత్ కనుక ఈ శంకు పూల టీ తాగితే వెయిట్ లాస్ మాత్రం కంపల్సరీ అవుతారండి. మేము ఆల్రెడీ ట్రై చేసాము. ఓన్లీ శంకు పూల టీ, మార్నింగ్ టీ బదులు ఈ శంకు పూల టీ తాగితేనే చాలా రిజల్ట్స్ ఉంటాయండి. అవి ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా శంకు పూలను తీసుకొని ఒక బౌల్లో వాటర్ని బాగా హీట్ చేసి మరగనివ్వాలండి. అవి బబుల్స్ వచ్చిన తర్వాత శంకు పూలను వేసి ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. అలా మరగనివ్వడం వల్ల వాటికి ఉన్న శంకు పూల కలర్కున్న బ్లూ కలర్ అంతా టీలోకి వచ్చేస్తుందండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారా, మనం నార్మల్గా వాటర్లో వేసినప్పుడు వైట్ కలర్లోనే ఉన్నాయి, కానీ ఇప్పుడు చూడండి బ్లూ వస్తుంది. ఇంకొంచెం మరగనిస్తుంది కదా, ఫుల్ బ్లూ వస్తుంది. కానీ ఎవరైనా లేని వాళ్ళు కంపల్సరీ ట్రై చేయండి. ఇంటికాడ మొక్క వేసుకొని వీటి వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు కూడా చెప్తారు. ఇవి బాగా మరిగిన తర్వాత మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే ఇంకొంచెం ఏదన్నా న్యూట్రిషన్స్ ఉన్నా కూడా అవి వాటర్లోకి దిగిపోతాయి మొక్క ద్వారా. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఒక గాజు గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకోండి. ఎందుకంటే గాజు గ్లాస్లో అయితే అంటే గ్లాస్ బౌల్స్ టైప్లో ఏంటంటే కలర్ మనకి ఈజీగా కనిపిస్తుంది, స్టీల్ వాటిలో అంత కనిపించదు. చూసారా, ఇదే అండి. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని నిమ్మరసంతో కానీ తేనెతో కానీ ట్రై చేయొచ్చండి. మేము కానీ ఇలాగే ట్రై చేస్తాము. నిమ్మరసం తేనెతో ఎక్కువ యూజెస్ ఉంటాయి. మార్నింగే హెల్తీ డ్రింక్ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ టు లక్ష్మీ కింగ్డమ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్.